నేను సైలే మామిడి ఎస్ మై ఛానల్. సో నేను నిన్న ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. మీ అందరికి తెలిసిన విషయమే. ఇజ్జత్ మై సవాల్, ఇజ్జత్ మై సవాల్ అనే పోస్టర్ తుంగతుర్తి నియోజకవర్గానికి ఎందుకు రిలీజ్ చేశానంటే, ఇప్పుడు మొన్న జరిగిన నామినేట్ పదవులలో మండల పార్టీ కానీ అండ్ పట్టణాధ్యక్షులు కానీ ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాలలో పదవులను అయితే ఫిలప్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగానే చాలా నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీలో జనరల్ గా చెప్పాలనుకుంటే కాంగ్రెస్ వాళ్ళే చెప్తారు, కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉంటాయి, అవును మా కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటారు. బట్ మొన్న జరిగిన మరి ముఖ్యంగా స్పెషల్ గా తుంగతుర్తి నియోజకవర్గాన్ని గురించి మాట్లాడుకున్నట్లయితే, తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామేల్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అని కాంగ్రెస్ లోకి ఒక 10-15 రోజుల ముందు, ఒక 20 రోజుల ముందు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి సో టికెట్ రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా మంచిగా బ్రహ్మరంధం బట్టి వాళ్ళు మందుల సామేల్ గారిని గెలిపించుకోవడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే, ఇదంతా మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, మొన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన పదవులలో తుంగతుర్తి నియోజకవర్గానికి కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్లకు మండల పార్టీ పదవులు ఇచ్చిరని చెప్పేసి సీనియర్ కాంగ్రెస్ నాయకులు తుంగతుర్తిలో పెద్ద ఇష్యూ చేయడం జరిగింది. ఇష్యూ అంటే మామూలు ఇష్యూ కాదు, ఒక రేంజ్ లో రాళ్లతోని కర్రలతోని దాడులు కూడా ఒకరిపైన ఒకరు చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇజ్జత్ మై సవాల్ అని ఎవరికి వస్తుందంటే, దీనికి ఆన్సర్ మీకు లాస్ట్ లో చెప్తా. ఈలోపు మీకు ఏమన్నా ఐడియా ఉంటే మీ కామెంట్ రూపంలో మీరు చెప్పండి. ఇజ్జత్ మై సవాల్ ఈరోజు చూసుకున్నట్టే తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళు 2 వర్గాలుగా, అసలు గెలిచిన కాంచని 2 వర్గాలు అయిపోయింది. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దానికి దామోదర్ రెడ్డి వర్గం పేరని పెట్టుకున్నారు. సో ఎమ్మెల్యే గారి వర్గం మందుల సామేల్ వర్గం అని కూడా ఒకటి పెట్టుకున్నారు. చూసుకున్నట్లయితే చాలా సార్లు కూడా మందుల సామేల్ గారు మమ్మల్ని గెలిచిన కాంచని సీనియర్ కాంగ్రెస్ వాళ్ళని పట్టించుకోవడం లేదు. ఏ ఊరన్నా వెళ్ళినా కూడా అక్కడ ఆ ఊర్లో ఉన్న ఇంతకుముందు నా పాత నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళు దగ్గర తీసుకుంటున్నా అపోజ్ చేసుకుంటున్నాం. మేము కష్టపడి గెలిపిస్తే మందుల సామేల్ గారు ఇది పద్ధతేనా అని చెప్పేసి వాళ్ళు మొదటి నుంచి కూడా కాంట్రవర్సీ చేసుకుంటూ వస్తున్నారు. మొన్న చూసుకున్నట్టయితే ఇదే కాంట్రవర్సీలో భాగంగా మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో కానీ సర్పంచ్ ఎలక్షన్లో కానీ తుంగతుర్తి నియోజకవర్గంలో చాలా మైనస్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి. అయినప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీలకు ఇంకా వర్గపోరు అనేది పోట్లే, ఇంకా ఎక్కువ కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇజ్జత్ మై సవాల్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో మొన్న కొట్టుకున్నారు, ఇవాళ ఒక పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు డిక్లరేషన్ చేసిన పదవులను సైతం కూడా ఈరోజు దయనమన్న పడే పరిస్థితికి వచ్చేసి వీళ్ళు కొట్టుకున్న గొడవ గాంధీ భవన్కి వెళ్ళి గాంధీ భవన్ దగ్గర ధర్నా చేసేదంటే ప్రజలు ఏ విధంగా నవ్వుకుంటారో మీకు అందరికి తెలిసిన విషయం. ఎట్లా నవ్వుకుంటారంటే వీళ్ళు కొట్టుకున్న విధానాన్ని, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఒక వర్గపోర్ని కానీ ఈ యొక్క గొడవను కానీ ప్రజలు ఒక సినిమా, ఒక కమెడియన్ లెక్క వీళ్ళని చూస్తారు. ఎవరికైనా ఒకళ్ళు కొట్టుకుండాలి. ఇలా గాంధీ భవన్కి వెళ్ళి పరిశీలన కమిటీ, ఒక పరిశీలకుని నియమించే స్థాయికి జగ్గారెడ్డి గారిని నియమించడం జరిగింది. అంటే ఏంటి, ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఇప్పుడు ఇచ్చిన అసలు మండల పార్టీ వాళ్లకు పదవులు కన్ఫర్మ్ అయినాయా కాలేదా, లేకపోతే వీళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళని మళ్ళా అంటే సీనియర్ కాంగ్రెస్ వాళ్ళని నియమించే అవకాశాలు ఉన్నాయా, ఉంటే ఎవరు నియమిస్తారు? మరి అలాంటప్పుడు వీళ్ళని ఎందుకు నియమించారు? అసలు కాంగ్రెస్ పార్టీ గైడ్ లైన్స్ ఏంది? మినిమం కాంగ్రెస్ పార్టీలో 3 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళకి పదవులు వేయాలని చెప్పేశారు. మరి ఎమ్మెల్యే మందుల సామేల్ గారు ఎందుకు ఈ గైడ్ లైన్స్ పాటించలేదు? నేను ఎమ్మెల్యేను కదా, నేను ఏం చేసిన చెల్లుతుందని అనుకుంటే, ఎమ్మెల్యే అంటే ప్రభుత్వం
పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. పార్టీ కాడికి వచ్చేసరికి ఇక్కడ సీనియారిటీ నాయకులు, సో కరుడు పెట్టిన కాంగ్రెస్ వాదులు ఎన్నిటికీ లెక్కల కోసం, ప్రభుత్వం కోసమే యాజ్ ఎ ప్రోటోకాల్ ప్రకారం ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి ఉండే గౌరవం ఎమ్మెల్యే గారికి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు జగ్గారెడ్డి గారిని పరిశీలనగా వేసారు, అందరి వాదనలు తీసుకున్నారంట. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ఇక ఎమ్మెల్యే గారి ఒక అనుచరుల్ని, ఎమ్మెల్యే గారిని అన్ని తీసుకురు. అవంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు తొమ్మిదొత్తు నియోజకవర్గంలో నియమించిన మండల పార్టీ వాళ్ళని క్యాన్సిల్ చేసి వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళని నియమిస్తే అప్పుడు పిసిసి పదవి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఏం విలువ ఉంటుంది అంటే, వాళ్ళు పరిశీలించడంలో వారి యొక్క పరిశీలన లోపం అనుకోవచ్చా? ఇప్పుడు వీళ్ళనే కొనసాగిస్తే మరి ఈ నాటకాలన్నీ ఎందుకే? ఎన్ని దేనికి? ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు, మమ్మల్ని ఎక్కడికి పోయినా కూడా మమ్మల్ని ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదు, ఎక్కడికైనా పోయినా కూడా మాకు ప్రోటోకాల్ చెప్పట్లేదు అంటారు. కానీ నువ్వు తెలుసుకున్న విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు చెప్తారు అని చెప్పేసి అంటారు. కొత్త వాళ్ళని ఇప్పుడు నియమించిన వాళ్ళని అలాగే కొనసాగితేనేమో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇంకో విషయం ఏం జరుగుతుందంటే, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక దళిత ఎమ్మెల్యే అయిన మందుల సామెల్లి గారిని అనగదొక్కాలని చెప్పేసి ఈ యొక్క రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు చూస్తున్నారని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపణలు చేసుకుంటారు. ఈ పదవుల కోసం మీరు అనుకుంటారు, కానీ ఎఫెక్ట్ పార్టీ మీద పడుతుంది. ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తారు కదా, అరే చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఒక దళిత ఎమ్మెల్యేని నెగనీయట్లేదంట, అంటే కాంగ్రెస్ పార్టీకి మనం దళితులను ఓట్లు వేయకూడదు అనే ఇండికేటివ్ సమీకరణాలు మీరు తీసుకెళ్తున్నట్టుగా. సో మళ్ళీ ఏమంటారు, లేదు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కుటుంబం, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది, ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. ఏం స్వేచ్ఛ ఎక్కువ ఉంటుందా? రోడ్ల మీద పడుకొట్టుకున్న స్వేచ్ఛనా? అదే మీరు ఆఫ్టర్ మీ పార్టీ పదవులు ఇచ్చుకున్న దాంట్లోనే మీరు సరిగ్గా సమీకరణ చేయలేకపోతున్నారు. మీరు ఒక ఐకమత్యం మీద లేరు, ఒక మాట మీద లేరు, ఒక శాంతియుతంగా లేరు. ఇక మీరు ప్రజలకు సేవ చేసి ఉద్ధరిస్తారు, మీరు డెవలప్మెంట్ చేస్తారంటే ప్రజలు నమ్ముతారా? ఫస్ట్ మీరు చక్కగా చూసుకోండి, మీరు పరిష్కరించుకోండి, తర్వాత ప్రజల గురించి ఆలోచించేది. ప్రజలు నవ్వుతారు మిమ్మల్ని చూస్తుంటే. ఇక్కడ ఎవరు ఇచ్చేది పోవాలి? ఇప్పుడు పట్టుపట్టలు లిస్ట్ వచ్చిన అమ్మాయి మేము మండల పార్టీలో అని చెప్పేసి వాళ్ళంతా ఫ్లెక్సీలు, సన్మానాలు, శాల్వాలు ఇవన్నీ కప్పుకుంటే వీళ్ళ ప్రోగ్రామ్ ఇది చేస్తారు. ఇప్పుడు సడన్ గా లేదు, ఈ కమిటీ క్యాన్సిల్ అయింది, కొత్త కమిటీ నియమిస్తున్నాం, కొత్త వాళ్ళకి పదవులు ఇస్తున్నాం అంటే ఇప్పుడు వీళ్ళు నియమించడం ఇచ్చేదిపోతుందిగా. పోనీ వీళ్ళని ఇట్లా కొనసాగిస్తే ఈ రాజ్యాంతా చేసిన సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు ఇజ్జత్ పోయినట్టేగా. ఏమైనా తెలివి ఉందా? అప్పుడు మీకు తెలివి. జగ్గారెడ్డి గారు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క సమస్య గురించి అడిగి తెలుసుకుంటారు. ఏం పరిష్కరిస్తారు? అసలు నవ్వుకుంటారు మీ పంచాయతీని చూస్తుంటే. అవును, ఇప్పుడు రెండిట్లో తప్పు, రెండిట్లో ఉన్నది. వాస్తవానికి చెప్పాలంటే చాలా సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 50,000 కూడా లేని మందల సామేర్ గారిని 50,000 మెజార్టీతో గెలిపించారని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎవరు గెలిపించారు? ఆ తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంటే పిచ్చి ఉన్నోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కరుడు కట్టిన కార్యకర్తలు కళ్ళకు నెత్తురు కట్టుకొని మరి గెలిపించుకునేలా 50,000 మెజార్టీతో. అలాంటప్పుడు ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళని గుర్తించాలి. ఇక అయిపోయింది, నేను ఎమ్మెల్యేని అయిపోయినా, ఇక నేను తర్వాత నా పాత బెల్ట్ని రెడీ చేసుకుంటా, నా పాత బెల్ట్ చూసుకుంటా అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు పార్టీ అధికారం దూరం అయింది. ఇప్పుడు మన పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇక మనకు కూడా పదవులు వస్తాయి, మనం కూడా ప్రజా సేవ చేయొచ్చు అనే ఆశ ఉంటుంది కదా ఎవరికైనా. ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. సేమ్ టైం వీళ్ళకు సీనియర్ నాయకులకు
జనరల్ గా పార్టీలలో పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు మంత్రులే పార్టీలు మారి పదవులు తెచ్చుకుంటారు, మంత్రి పదవులు ఇస్తారు. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు జర బలం ఉన్నోళ్ళు అంటారు కదా, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, హుషారు గల్లోళ్ళు, పదవి కావాలని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు, ఖర్చు పెట్టుకుంటాం అనేంత ఆలోచన ఉన్న పదవులు ఇస్తే మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ ఏమైతుంది, మిస్కమ్యూనికేషన్ కాస్త పోయి ఇక్కడ ఈగోల మీదకి వచ్చేసి ఈగోలు పోయి ఇలా పార్టీనే డ్యామేజ్ చేసే పరిస్థితికి వచ్చింది. నువ్వు కొంతమంది ఏమంటారు, అసలు గట్టిగా మాట్లాడితే నిప్పు లేనిదే పొగొస్తుందా? నిజంగా ఈ మండల పార్టీ పదవులు అనేది జిల్లా అధ్యక్షులు గారికి తెలియకుండా, సర్వతం గారికి తెలియకుండా ఎట్లా బయటకు వస్తాయి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ మీద ఇప్పుడు ఆరోపణలు ప్రజల అనుమానం పడుతుంది. మిమ్మల్ని మీరే కాల్చుకుంటారు, మిమ్మల్ని మీరే ముంచుకుంటారు. పక్కన వాళ్ళు అవసరం లేదు, ప్రతిపక్ష పార్టీలు అవసరం లేదు, ఎవ్వరు అవసరం లేదు. మిమ్మల్ని మీరే ముంచుకుంటారు, మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటారు. సో ఇజ్జత్ మై సవాల్ అనేది ఎవరికి వర్తిస్తుంది, ఏ వర్గం వారికి వర్తిస్తుంది అనేది మీరే ఆలోచించాలి ప్రజలారా. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొంచెం ప్రజలలో రైతుల పరంగా, యూరియా పరంగా, రైతు బంధు పరంగా, వాటర్ పరంగా, కరువు పరంగా కొంచెం వ్యతిరేకత ఏర్పడుతుంది. ఈ సమయంలో ఇట్లా రోడ్ల మీద పడి తన్నుకుంటూ గుద్దుకుంటూ తిరిగితే నెక్స్ట్ టైం గవర్నమెంట్ కష్టం. సో ఇజ్జత్ అనేది చాలా ముఖ్యం. మనిషి అన్నాక మనం 5 ఏళ్లతో అన్నం తిన్నప్పుడు కొంచెం ఇజ్జతుగా ఆలోచించాలి, ఇజ్జతుగా నిర్ణయాన్ని తీసుకోవాలి. ఇజ్జత్ లేకుండా బతికితే అదొక బతుకు కాదు. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా అయితే తుమ్మతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చాలా డ్యామేజ్ జరిగిందని చెప్తున్నాను నేను, బరాబర్ డ్యామేజ్ జరిగిందని చెప్తాను నేను. సో దీన్ని ఏ విధంగా కవర్ చేశారన్నది రేపు మీరు అంటే కొత్తగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు, ఇప్పుడు పాత అంటే సీనియర్ నాయకులు రేపు చట్టాల పట్టాలు వేసుకొని తిరిగినా కూడా ప్రజలు నమ్మలేని పొజిషన్లోకి వెళ్ళే పరిస్థితి, దుస్థితి తెచ్చుకున్న పరిస్థితి. మొన్న చూసుకున్నట్టయితే మున్సిపాలిటీలో తిరుమలగిరిలో మున్సిపల్ చైర్మన్ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉండి ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్న మందుల సామేలు గారి ఇలాకాలో తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ పదవి బీఆర్ఎస్ పార్టీ కొట్టేసింది. ఇంకనైనా కళ్ళు తెరవండి మీరు. సర్పంచ్ పదవులు సగం పడం బీఆర్ఎస్ పార్టీకే పోయినాయి. ఇంకా ఇప్పుడు ఈ తన్నుళ్ళు గుద్దుళ్ళు ఎవరాలు చూసుకుంటే రేపు ఎంపీటీసీ జెడ్పీటీ ఎలక్షన్ లో మీకు గొడుసున్న తప్ప ఇంకేమి ఎరిగా వీళ్ళతో ఎందుకు వచ్చిన వాళ్ళ బాబు మంచిగా బీఆర్ఎస్ కు బీజేపీ వేసుకుంటే అయిపోయింది అని చెప్పేసి ఆలోచించుకుంటారు. వీళ్ళు తనుకోడు వీళ్ళకి అధికారం ఇచ్చినా కూడా ఏముంటారు కదా, కుక్కలు చాట్ల తవుడు పెట్టి కుక్కలకి ఏదైనా పెట్టింటే ఉంటది అన్నట్టుగా ఆలోచిస్తారు ప్రజలు. అందుకనే మనిషి అన్న ఇజ్జత్ ఆలోచించుకొని మాట్లాడాలి, ఇజ్జత్ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇజ్జత్ మీద సవాల్, ప్రతి మనిషికి ఇజ్జత్ మీద సవాల్ అన్నట్టే బతుకుతాం. సో ఇది నా నిర్ణయం. చాలా మంది అన్నారు ఎవరికి అంటే ఎమ్మెల్యే గారికి ఫేవర్ గా మాట్లాడతారా మీరు, లేకపోతే సీనియర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఫేవర్ గా మాట్లాడతారు. ఎవరు ఫేవర్ మాట్లాడాలి, ఎవరు తప్పుంటే వాళ్ళు తప్పురా నాయన అని చెప్పేస్తాను నేను. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, డబ్బులు పెట్టి మండల పార్టీ పదవులు వచ్చాయని చెప్పేసి కొందరు అంటారు. సో డబ్బులు ఎవరికి ఇచ్చారు, మండల పార్టీ పదవులకి ఎవరికి ఎన్ని పైసలు ఇచ్చారు, ఎట్ట వచ్చినాయి. సో వీళ్ళు కూడా సీనియర్ వాళ్ళని కొంచెం కలుపుకొని పోవాలి, సీనియర్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. కొత్త ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళందరినీ కలుపుకొని పోతేనే బాగుంటుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా చాలా వరకు ఇంటర్వ్యూస్ రావట్లేదంటూ, ఇంటర్వ్యూస్ చేస్తూనే ఉంటున్నా, బట్ రిలీజ్ అనేది లేట్ అవుతుంది. ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఒక ప్లాన్ చేస్తున్నాను. ఎస్మైక్ 2.0 స్టార్ట్ కాబోతుంది. అలా వేరే లెవెల్ గా నాయకుల్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సేమ్ టైం ప్రజా సమస్యల్ని ఖచ్చితంగా మీ అందరి ముందు ముఖాముఖిగా అడిగేస్తున్నాను. ఒకవేళ ఇంటర్వ్యూకి మనకు సహకరించని నాయకులకు లైవ్ లోనే ఫోన్లు చేయడం, వాళ్ళు ఎందుకు ఇంటర్వ్యూ చేయట్లేదు, వాళ్ళ సమస్య ఏంది, వాళ్ళు అసలు ఏం డెవలప్మెంట్ చేసారు, సో డెవలప్మెంట్ చేయలేని చేతకన్నప్పుడు రాజకీయాలకు ఎందుకు వచ్చారు, ఇవన్నీ కూడా మనకు 2.0లో
సౌండ్ ఒక రేంజ్లో వస్తుంది. సో మళ్ళీ కలుద్దాం. ఇది ఇజ్జత్ మై సవాల్. ఎవరికి? అందరికి. మనిషి పుట్టిన ప్రతి ఒక్కరికి ఇజ్జత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ ఇజ్జత్ మే సవాల్ అనేది రేపు 20వ తారీఖు తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది ఇజ్జత్ పోతుందో, మరి మండల పార్టీ పదవులు పొందిన వాళ్ళ ఇజ్జత్ పోతుందో. లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ. జై హింద్.